నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలం ఊటకొండ గ్రామంలో నిన్నటి దినం మామూలుగా మన ఛానల్లో ఈ యొక్క మొక్కజొన్న కల్తీ సీడ్ జరిగిందని చెప్పేసి మన న్యూస్ టెలికాస్ట్ అయిన వెంటనే అధికారులు స్పందించి ఈ గ్రామాన్ని సందర్శించడం, అగ్రికల్చర్ ఏవో గారు సందర్శించడం జరిగింది. ఇప్పుడు అదే పొలంలో మనం ఉన్నాం. సో ఈ యొక్క డ్యామేజ్ ఎందుకు జరిగింది అనేటువంటి విషయం కావచ్చు, లేకుంటే మున్ముందు ఏం చేయబోతారనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం. PM9 న్యూస్ ఛానల్ ద్వారా మాకు విషయం తెలపరిచినారు. మన న్యూస్ ఛానల్ వచ్చినటువంటి ఆ న్యూస్ని చూసి ఇమ్మీడియట్గా మనం పొలాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించడం జరిగింది. బట్ నేను సందర్శించిన అన్ని ప్లేస్లలో కూడా ఎక్కువ శాతం 35 నుంచి 30 నుంచి 40% కొన్ని పొలాల్లో, 40 నుంచి 50% కొన్ని పొలాల్లో డ్యామేజ్ ఎక్కువగా కనబడ్డది. ఈ రైతుల యొక్క వివరాలు, వాళ్ళు తీసుకున్నటువంటి బిల్స్ కూడా మేము అన్ని సేకరించేసి, అంటే ఈ వెరైటీ అన్ని మీరు బిల్లులు ప్రవేశపెడతారు సార్. ఇక్కడ రైతులందరూ వచ్చేసి కావేరి KMH 8333 రకం వేశారండి. నేను ఈ రకం వేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఫీల్డ్స్ అన్ని వెరిఫై చేశాను. బట్ అన్ని చోట్ల కూడా నా 40 నుంచి 50% డ్యామేజ్ అనేది మనకి స్పష్టంగా కనబడతా ఉంది. అట్లాగే మనకు ఈ రైతుల యొక్క ఎక్కడైతే కొన్నారో వారి యొక్క బిల్స్ తీసుకొని బిల్స్తో పాటు మా పై అధికారులకు నివేదిక పంపడం జరుగుతుంది. అట్లాగే సైంటిస్టుల వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇదేనా సార్ డ్యామేజ్? అంత డ్యామేజ్ కంప్లీట్ గా మనకు 40-50% అనేది డ్యామేజ్ అన్ని చోట్ల, అన్ని పొలాల్లో కూడా కనబడతా ఉంది. 40 నుంచి 50% డ్యామేజ్ కనబడింది. అట్లాగే సైంటిస్ట్ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాం. అలాగే పై అధికారులకు కూడా నివేదిక పంపడం జరుగుతుంది. ఆ రైతుకు తగిన న్యాయం చేసే ఏర్పాటు చేస్తాం. తర్వాత నిన్నటి దినం మనం ఈ యొక్క ఛానల్ ద్వారా చూపించిన వెంటనే అధికారులు వెంబడే స్పందించి అగ్రికల్చర్ ప్యాపిల్ ఏవో గారు ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. తర్వాత ఈ పొలం మొత్తం తిరిగి చూసి, తర్వాత ఇది వాస్తవంగా 30, 40, 50, 60 ఈ రకంగా, అంటే ఒక రకంగా డ్యామేజ్ జరిగింది. ఖచ్చితంగా వీటిని నమూనాలు తీసి మళ్ళీ మేము సైంటిస్టులకు, సంబంధిత అధికారులకు పంపించి ఆ సైంటిస్టుల ద్వారా నిర్ధారణ చేసిన తర్వాత రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, ఊటకొండ, ప్యాపిల్ మండలం. అవతలకే ఏరే కంపెనీ మిషన్లు ఉంది, అంటే అన్నదమ్ముల భాగం. ఇద్దరం అన్నదమ్ములం, ఇద్దరం. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? మిషన్లు ఉంది, అంటే అన్నదమ్ముల భాగం. ఇద్దరం అన్నదమ్ములం, ఇద్దరం. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు?